सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సన్నిధానంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు నాయుడుపేటలో శ్రీ సాయి సన్నిధి గ్రంథంలోని విషయాన్ని వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సాయి సన్నిధి గ్రంథం అనేది బాబా దగ్గర సేవించిన వాళ్ళు, బాబాని ఆశ్రయించిన వాళ్ళు, వారి యొక్క జీవిత విధానమే ఈ గ్రంథం. అంటే మనకి భాగవతం ఎలాగో, భాగవతంలో ఎవరి కథ ఉంటుంది? భగవంతుని సేవించిన వారి యొక్క కథ ఉంటుంది. అక్కడ కథ అనుకుంటే అనేది కూడా వాడి జీవిత విధానం మనం గ్రహించాలి. భాగవతులు భగవద్ జ్ఞానంలో గమనిస్తూ నిరంతరం నివసించేవారు. భా అంటే జ్ఞానము, గా అంటే గమనము. భాగవతులు, ఇప్పుడు భాగవతం అని వినుంటారు మనందరం. భాగవతములోని విషయం ఉంటుంది, భగవంతుని సేవించిన వాళ్ళ యొక్క విషయం ఉంటుంది. అందుకే భాగవతము పేరు. భాగవతము అని పదే అంటే ఏమవుతుంది? భాగవతము వస్తుంది. చూడండి, భాగవతము అని పదే పరాణం భాగవతం. ఇప్పుడు ఆ తర్వాత మీరు ఇప్పుడు అంటున్నారు మరా అంటే రామని ఎలా వస్తుందో ఇక్కడ భాగవతం. అదేవిధంగా ఈ సాయి సన్నిధి కూడా మనకి భాగవతం. ఎందుకంటే వీళ్ళు సేవించిన వ్యక్తి యొక్క జీవితాన్ని తెలుసుకుంటే అందులో ఎంతటి విషయాలు ఉంటుందంటే మన జీవితాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకునే విషయం అర్థమవుతుంది. వినియోగము సద్వినియోగం. వినియోగం అంటే మామూలుదే, ఒక పని చేస్తున్నాను అనుకోండి, అది మనకి ఉపయోగపడాలి, ఇతరులకు ఉపయోగపడాలి, దాని సద్వినియోగం. వినియోగం అంటే నా వరకే. ఇట్లా ఈ గ్రంథం ద్వారా మనం మన జీవితాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఏమిటి? మన జీవితంలో ప్రతి క్షణము భగవంతుని వైపు వెళ్ళడానికి మార్గం ఇది. ఇక్కడ భగవంతుడు అంటే బాబా వైపు అని కాదండి, కృష్ణుడి వైపు, రాముడి వైపు కాదండి. ప్రశ్న భా అంటే జ్ఞానము, గా అంటే గమనము. జ్ఞానం వైపు ప్రయాణం సాగిస్తాము అది ఇక్కడ భగవంతుడు అనే విధానికి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇందులో ప్రత్యేకంగా ఈ గ్రంథంలో ఉన్న కాకా దీక్షిత్ ఆయన యొక్క జీవిత విధానము, బాబాని ఆయన ఏ విధంగా ఆశ్రయించాడు, ఎందుకోసం ఆశ్రయించాడు, దాన్ని మర్చిపోయి ఏమి కోరుకున్నాడు. ఈ కాకా దీక్షిత్ అన్నతను గొప్ప లాయర్, అంటే పేరు ప్రఖ్యాతం లాయర్. ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే కాలంలో వాళ్ళు మన దేశం వాళ్ళకి గౌరవిస్తారు. ఎవరన్నా ఇంగ్లీష్ వాళ్ళంటే వాళ్ళ వరకు గౌరవించుకుంటారు. ఇతనికి గౌరవం ఇచ్చారంటే ఇతడు ఎంతగా విద్యావంతుడు, వివేకవంతుడు, విజ్ఞానవంతుడు. అటువంటి వ్యక్తి ఇతని. ఒకసారి ఎక్కడికో ఇంగ్లాండ్కో అక్కడ వెళ్ళినప్పుడు కాలు జారి కింద పడిపోతాడు. మెట్టిని పడిపోయాడు, కాలు కుంటితనం వచ్చేస్తుంది. మామూలుగా గొప్ప వ్యక్తి, పలుకుబడిన వ్యక్తి, మామూలుగా నడుస్తున్న వ్యక్తి కుంటి నడుస్తూ ఉన్నప్పుడు అతనికి క్షేమం అనిపిస్తుంది కదా. ఏదైనా మనం టిప్ టాప్గా నడిచి ఉండేవాళ్ళము ఇప్పుడు కర్ర పట్టుకుని నడుస్తూ ఉన్నాను అంటే పెద్ద అధికారం కలగాలంటే ఇతరులు ఏమనుకుంటారు? ఇలా ప్రత్యేకంగా చూస్తారు. బయట కుంటితనం వచ్చింది, కొందరు ఈయనకి ఇలా కావాలి అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. అయ్యో ఈయనకి రాగిందా అని అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే ఓరలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా అనేసి ఇతనికే మనసు కొంచెం కంటుంది, అంటే కొంచెం జంగుగా అనిపిస్తుంది అన్నమాట. అనిపించినప్పుడు ఒకరు చెప్పారు, షిరిడీలో బాబా దగ్గరికి వెళ్ళండి, ఎంతోమందికి రోగాన్ని నివారించున్నాడు, మీ కుంటితనం కూడా తగ్గిపోతుంది ఏమో అని అన్నారు. సరే ఎవరు చెప్పారు కదా అని వెళ్ళగానే బాబాని చూస్తాను, తన కుంటితనం పోవాలని అడగడానికి మనసు రాదు. ఎందుకంటే అక్కడ వెళితేనే ఒక
అద్భుతమైన మన వైబ్రేషన్స్ అనుకున్నాం. అది ఆయన మనసును తాకేటప్పటికీ ఆయన ముఖం చూస్తేనే ఒక విధమైన ఆనందం ఓలాడుతున్న కనిపించింది. ఇక్కడ ఆనందంలో ఓలాడటం అంటే ఏం లేదండి, మనసు ప్రశాంతమైంది. చిన్న మాట చెప్పాలంటే మనసు ప్రశాంతంగా ఉంటే ఆనందం ఉన్నట్టు లెక్క. ఆనందం ఉన్నట్టే లెక్క కూడా కాదు. మనసు ప్రశాంతం లేదనుకోండి అశాంతిగా ఉన్నట్టు లెక్క, దుఃఖం ఉన్నట్టు లెక్క. అంతా బాగుంది, మనసు బాగలేదు అంటే ఇన్ని 4 ఏసీలైనా ఉంది ఏమన్నా కాక మనసు బాగాలేనప్పుడు ఆ చల్లదనం మనం అనిపిస్తామా? అనిపించలేదు. అట్లా కాకాదీక్ష అక్కడికి వెళ్ళగానే అయ్యో నా కుంటిదనం పోగొట్టు అని అడగానే అనిపించలేదంటే దాన్ని బట్టి ఆలోచించండి బాబా యొక్క సన్నిధి ఎటువంటి సన్నిధి ఉంటుందో. వెంటనే చెప్పాడు, నాలో మానసిక అవిటితనం తొలగించన్నాడు. ఏమిటి ఆయన మానసిక అవిటితనము? బిడిగి పడుతుంది. ఎందుకు బిడిగి పడాలి? ఎందుకు జంకాలి? అర్థం అనుకుంటున్నాను. అంటే మనసులో ఎందుకు నీకు జంకు నీకు నీ శరీరానికే కానీ నీ మనసుకి ఏం లేదు, నీ వృత్తికే ఇబ్బంది లేదు. అటువంటి నువ్వు ఎందుకు జంకాల్సిన అవసరం? అది మానసిక ఔటితనం అంటే. ఇక్కడ మానసిక ఔటితనం మన మనసులో ఉన్న బలహీనతలు కావచ్చు, మన మనసులో మెదిలే అనేక వ్యతిరేక ఆలోచనలు కావచ్చు. ఇదే మానసిక బలహీనత అంటే. శారీరక బలహీనత కన్నా మానసిక బలహీనత చాలా ప్రమాదమైంది. శరీరం కుంటుపడిన మనసు గారి ఉత్సాహం ఉందనుకోండి ఏ కార్యాలను చేయగలం. అలా కాకుండా శరీరం బాగుంది మనసు బాగాలేదనుకోండి ఏ కార్యము చేయలేము. అందుకని కాకాదీక్ష బాబా దగ్గరికి వెళ్ళి నాలో ఉన్న మానసిక అవిటితనాన్ని తీసివేయను అన్నాడు. కాకాదీక్ష గురించి చెప్తున్నాను. కాకాదీక్షకి అవిటితనం వచ్చినప్పుడు బాబా దగ్గరికి వెళతానే ఆ అవిటితనం అడగాలని అనిపించలేదు. నాలో ఉన్న మానసిక అవిటితనాన్ని తొలగించన్నాడు. మానసిక అవిటితనం అంటే మనకు చాలా బలహీనతలు ఉంటాయి. రాగం కావచ్చు, ద్వేషం కావచ్చు, అషడ్వర్గాలు కావచ్చు, లేదా ఇవన్నీ పక్కన పెట్టిన బిడియం కావచ్చు, నేను తక్కువ అనే భావన కావచ్చు, ఇవి కూడా అవిటితనమే. ఇట్లాంటి పోగొట్టు అని కోరాడు. అది ఎలా వాస్తవం నిజంగా జరుగుతుందా అని కూడా మనం ప్రశ్న వేసుకోవాలండి. ప్రశ్న మనం వేసుకో, సమాధానం వేసుకో. ఏదో ఆయన రాశాడేమో. ఎందుకంటే రామకృష్ణ పరమహంస మీరు అందరూ వినే ఉంటారు. రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద ఆయన యొక్క శిష్యుడు. స్వామి వివేకానంద గొప్ప ఆర్థిక సంపన్న మొట్టమొదటి వాడు కుటుంబం అంతా కూడా. తర్వాత కాలాంతరంలో ఆర్థికంగా చతికిలబడ్డారు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి మీరు అందరికీ అన్నీ ఇస్తున్నారు కదా, మా కుటుంబం తినడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది, మీరు ఏదో కాళికా దేవత మాట్లాడతారు. ఇది మీరు వినే ఉంటారు. రామకృష్ణ పరమహంస కాళికా దేవత మాట్లాడతారు అనేసి. ఎలా మాట్లాడతారంటే నిజంగా జరుగుతుందంటే ఆ స్థితిలోకి పెడితే ఒకటి జరుగుతుంది. నాతో మాట్లాడలేదే అని నేనంటే ఎట్లా ఉంటుంది? అది ఆయన ఆరాటపడ్డట్టు కానీ నేను స్థితిపడి ఉంటే ఖచ్చితంగా మాట్లాడతాను. ఎందుకు మాట్లాడు? అప్పుడు రామకృష్ణ చెప్పాడు, నేనే పోయి కాళికా దేవుని అడిగే నీ గురించి నువ్వే పోయి అంటాడు. నేను పోతే పలుకుతాను, ఖచ్చితంగా పలుకుతున్నాను. ఎందుకని ఈయన చెప్పాడు కాబట్టి. ఎవరు చెప్పారు? రామకృష్ణ చెప్పాడు కాబట్టి ఇంకా ఆ మాట వినాల్సిందే అని ఈ పోయాడు. గదిలో పోయాడు. కాళిక ప్రత్యక్షమైంది. ఏం కావాలని అడిగింది. నేను అడగాలి కదా, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి సార్. అలా చూస్తూనే మైమరిపోయినాడు. ఆమె ఎంతసేపు ఉంటుంది? 1 గంట ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ అయిపోయాడు. ఇంకా పక్కన వచ్చాడు. ఏమైనా అడిగావా అన్నాడు. నేను అడగలేకపోయాను. ఇంకొక ఛాన్స్ అన్నాడు. రెండోసారి పోయాడు. రెండోసారి అడగలేకపోయాడు. మూడోసారి అయిపోయాడు. మూడోసారి అడగలేకపోయాడు. ఎందుకని అడగలేకపోయారు? మనం ప్రశ్న చేసుకోవాలి దాన్ని కూడా. ఎందుకు అడగలేకపోయారు? ఈ తన్మయము ఏకజ్ఞానం అనేది పుస్తకాల భాష. మనం వాస్తవం పరిశీలించాలి. మీకు చెప్పింది కరెక్టే. భక్తి ఫలం అంటే ఇంకో పిల్లలు ఏమంటారు? అదే అది అని అంటారు. అంటే ప్రతి ఒక్కటి ప్రమాణం మనం చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడు అంటే జ్ఞాన సంపన్నుడు, మనిషి అంటే అజ్ఞానవంతుడు. చీకటిపై వెలుగు ముందు పోతే చీకటి ఉంటుందా? అర్థమైందా? అందులో అడగలేకపోయాడు. మన అజ్ఞానం, మన చీకటి ఇప్పుడు ఒక ఇక్కడ చీకటిగా ఉంది.
వెంటనే లైట్ వెలిగింది అనుకోండి, మనకు చీడ కనబడుతుందా? మట్టిపారి అయిపోతుంది. సరే, ఇంకొక ఉదాహరణ చెప్పుకున్నాం. ఒక స్ట్రీట్ లైట్ ఉంది, అక్కడ మీరు ఏదైనా స్ట్రీట్ లైట్ ఉంది, అక్కడ లైట్ వెళ్తుంది. నేను వస్తున్నా, ఏది ఈ దాన్ని వస్తున్నప్పుడు నా నీడ ఎక్కడ ఉంటుంది? లైట్ అక్కడ ఉంది. స్ట్రీట్ లైట్, ఈ లైట్ పక్కన పెట్టేసేయండి, ఈ లైట్ కాదు, స్ట్రీట్ లైట్ అక్కడే కదా వస్తుంది కదా, మొత్తం రాదు కదా. మీకు అర్థమవుతుందమ్మా? మీకు అర్థం కాదు నాకు కదా. నేను వస్తున్నప్పుడు నా నీడ ఎక్కడ ఉంటుంది? వెనక ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉన్నాయి కదా, వెనక నీడ ఉంటుంది. ఇలా నటు చూడరు అనుకోండి, కరెక్ట్గా మీ లైట్ కింద వచ్చారు అనుకోండి, నీడ ఉంటుందా? మన కింద ఉంటుంది, వెనక ఉంటుంది, మన కింద పెద్ద పెదం మీరు కరెక్ట్ క్యాచ్ చేసి ఉంటుంది. అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళిపోయాను అనుకోండి, మీ దీప స్టిల్ వదిలి ముందు పోయాను అనుకోండి, నా నీడ నాకన్నా ముందు ఉంటుంది. అర్థమైంది? ఆ నీడే అజ్ఞానం. మనం భగవద్ దగ్గరికి వచ్చేకుంది, మన అజ్ఞానం వెనక ఉంటుంది. ఆయన దగ్గరకు వచ్చినప్పటికీ మనకి అజ్ఞానం అనేది ఉండదు. ఆయన దూరం అయ్యాను అనుకోండి, మన అజ్ఞానం మనకన్నా ముందు ఉంటుంది. అర్థమని భావిస్తున్నా. అది ఈ దీక్షిత్ విషయంలో అలా జరిగింది. అంతటి గొప్ప భక్తుడని చెప్పాలా లేదా సేవకుడని చెప్పాల్సింది. అటువంటి దీక్షిత్తుకి బాబా అంటాడు ఒకసారి, నీకు విమానయానం చేయిస్తానంటాడు. ఇక్కడ విమానాలు ఎక్కించడం కాదు, విమానము ఎక్కడ పోతుంది? ఆకాశంలో. అంటే సాధనలో నేను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాను. ఇది మామూలు పదం. మీ పదం ఏంటంటే నీకు ముక్తి చేకూరుస్తాను. ఇది మీ పదం ఏమ్మా కదమ్మా. ముక్తి అంటే తెలుసు, అప్పుడు అర్థమవుతుంది. ముక్తి అంటే నేను డైరెక్ట్గా వెళ్ళిపోతాను కదా అనేసి, బోధితో కూడా వెళ్తామని. అది మీ భాష. మామూలుగా అంటే సాధనలో నేను ఉన్నతం తీసుకుపోతానని ఆ భాష. అది బాబా చెప్పాడు. మామూలుగా ఏకాదశి చనిపోతే పుణ్యం అని అంటారు. అర్థం అంతే కదా. ఏకాదశి నోడు ప్రాణం వదిలేస్తే అందరూ పవిత్రమైన ఏకాదశి పోతే ఎంతో మంచిదని అంటారు. కరెక్ట్గా నిజానికి బాబా దగ్గర సేవించిన వాళ్ళందరూ కూడా పవిత్రమైన ఏకాదశి రోజే ప్రాణం వచ్చారు. ఎక్కువ మంది, అందరూ అని చెప్తారు. ఎక్కువ మంది ఇప్పుడు కాశీరాముని కావచ్చు, మహాసాబుని కావచ్చు, అపాబిల్ అనేవాడు కావచ్చు, అందరూ పవిత్రమైన ఏకాదశి రోజు మనని ఇస్తే ఉన్నత స్థాయికి వెళ్తారని మన శాస్త్రం చెప్పారు. ఆయన సన్నిధిలో ఉన్న వాళ్ళకి కొంతమందికి అలాగే జరిగింది. ఒకరోజు 1926 సంవత్సరంలో ఈ కాకా దీక్షిత్తు ఇంటి దగ్గర భాగవత రామాయణ పారాయణ చేసుకున్నాడు. భాగవతం పారాయణ చేసుకున్నాడు. ఆ పారాయణలో గజేంద్ర మోక్షం ఆ ఘట్టాన్ని చదువుకుని ప్రయాణం సాగించాడు. ఏదో ఒక ఊరికి వెళ్ళాలనే సంగతి. గజేంద్ర మోక్షం అంటే తెలిసి మొసలి ఏనుగుని మొసలు పట్టుకుంటుంది. అంత బాధలో కూడా అది భగవంతుని ప్రార్థిస్తుంది. ఎందుకు మొసలు పట్టుకున్నది, ఎందుకు ఏనుగులు పట్టుకున్నది అంటే దానికి ఒక వివరణ ఉంటుంది. అహంకారంతో ఒకడు ఉండడం వల్ల, ఆ శాపం వల్ల గజేంద్రుడు కావడం, అహంకారంతో జలకాడడం వల్ల ఒకడు ముసలి కావడం, అది ఆమె ఉదాహరణ. ఇంకోటి ఏంటంటే ముసలి సంసారం అనుకుంటే అది గట్టిగా పట్టుకునే ఉంటుంది మనల్ని. ఆ గజేంద్రుడు కోరికలు అనుకుంటే ఈ మొదలు గట్టిగా పట్టుకున్నప్పటికీ వాళ్ళ బలంగా వచ్చినప్పటికీ కష్టం వచ్చినప్పుడు ఏమవుతుందో భగవంతుని ప్రార్థిస్తాం. అట్లా గజేంద్రుడు ప్రార్థించాడు. ఈ స్థూలంగా చెప్పుకుంటాను కొంచెం వివరణ అనుకోండి, ఇది కాస్త మరుగైపోతాడు. ఆ ఘట్టాన్ని చదివాడు. అంటే ఆర్తితో భగవంతుని ప్రార్థిస్తే భగవంతుడు ఆ హరి అనేవాడు, విష్ణువు అనేవాడు ఏది లేకుండా పరిగెత్తాడు కదా. గజేంద్ర మోక్షం విన్నాం. శంకులు పెట్టుకోవాలి, చక్రం పెట్టుకోవాలి, ఏం పెట్టుకోకుండానే పరిగెత్తేశాడు. ఆర్తితో పిలిస్తే భగవంతుడు మనల్ని సర్వవిధాలా కాపాడతాడు. ఆ ఘట్టాన్ని చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత ఆ రోజు రాత్రి ఈ కాకాదిక్యుడికి స్వప్నం. ఆ స్వప్నంలో బాబా కనిపించాడట. బాబా కనిపించి మెల్లగా అతను గుండెల వద్దకు చేరాడట. ఇది స్వప్నం. ఎవరికి? కాకాదీక్షుడికి. పారాయణ చేశారు. ఆ రోజు రాత్రి
స్వప్నంలో బాబా వచ్చి ఇక్కడ గుండెల్లో వచ్చి దగ్గరికి చేరారు. చేరగానే ఆ కాలంలోనే గట్టిగా అట్ట పట్టుకున్నాడంట. ఎవరు కాకాపించి ఎప్పుడైతే వాలాడో అది హృదయ స్పందన కదండి. ప్రేమగా ఎవరైనా మనం తాగారనుకోండి, మన చీరని గట్టిగా పట్టుకుంటాం, నన్ను వదలొద్దు అనే భావనతో. ఆ భావనతో ఈయన గట్టిగా పట్టుకున్నాడు. తెల్లవారింది. సరే, ఆ తెల్లవారి అతన్ని అన్నాసాహెబ్ అంటే హేమాత్మం, అన్నాసాహెబ్ దబోల్కర్ అంటారు కదా, హేమాత్మంతో మొదలవారికి చెప్పాడు. అంటే మీకు ఎలా వచ్చిందంటే ఆ రోజు మీరు ఆరాయణ చేశారు భాగవతం, ఆ భావనతో నేను పడుకున్నారు. ఆ పడుకోవడం వల్ల అటువంటి ఆలోచనలన్నీ మీకు వచ్చాయి. అంటే భగవంతుడే మీకు అనుగ్రహించారు. అంటే మంచి భావాలతో పోతే, మంచి ఆలోచన పడుకుంటే మనకి కలత నిద్ర లేకుండా గాఢ నిద్రలో ప్రశాంతంగా నిద్రపోగలం. అలా కాకుండా హర్రర్ సినిమాలు చూసుకుంటూ, హర్రర్ టీవీ సినిమాలు చూసుకుంటూ పడుకున్నాం అనుకోండి, నిద్రలో కేరింతలు గర్జనలు, కొట్టు చంపు ఇదే ఉంటుంది అన్నమాట. అంటే ఈ సైకాలజీ. వీళ్ళే చెప్పారు, నువ్వు ఆ పుస్తకం బాగా చేసావు కాబట్టి భగవంతుడు అనుగ్రహించి, బాబా అనుగ్రహించి నీకు స్వప్నంలో వచ్చారు. ఇక్కడ మహాత్ములు స్వప్నం రావడం అంటే వారి యొక్క సంకల్పంతోనే వస్తారు. ఇంకేదైనా మన సంకల్పంతో రావచ్చేమో, తలుచుకుంటూ పడుకుంటే. ఒక హీరోయిన్ మహేష్ బాబు తలుచుకుంటూ పడుకున్నాను అనుకోండి, మహేష్ బాబు నా కళ్ళలో వచ్చినట్టు. అట్లా కాకుండా భగవంతుడు మాత్రం సంకల్పంతోనే వచ్చారు. తర్వాత వీళ్ళు బాంబే బయలుదేరుతున్నారు. వీళ్ళు ఉండేది విల్లేపార్లే ఊరు. బాంబేకి బయలుదేరుతుంటే, ఎందుకంటే అక్కడ ఏదో ఒకరు బాగా లేకపోతే చూడడానికి ప్రయాణం సాగించారు. ఈయనతో పాటు హేమాత్మన్ బయలుదేరాడు. బయలుదేరేటప్పటికి వీళ్ళు ఆలస్యంగా బయలుదేరారు. ట్రైన్ 7 గంటలకు అనుకోండి, వీళ్ళు దాదాపు 7:10కి చేరారు. చేస్తే ట్రైన్ రాలేదు, ట్రైన్ లేట్గా వచ్చింది. ఇదేమన్నా మనకు జరిగే విషయాలే మనకు అన్నీ కూడా. అబ్బా, బాబా చూడండి మనకి టైం క్రికెట్గా చేశాడు, మన ఆలస్యమైనా కూడా బాబా అనుగ్రహం ఉంది అంటే ఏదో మనం అనుకుంటాం. మనమా ఇది వెళ్తాడు, నా బస్సులో సీట్ వచ్చింది, అబ్బా బాబా నాకు సీట్ ఇచ్చాడు. నా మోటార్ సైకిల్లో గాలి తగ్గిపోయింది, వెంటనే అది పంచినాడు కనప, అబ్బా సమయానికి పంచి వేసాడు కనపడ్డాడు ఆయన, బాబా అనుగ్రహం. ఇట్లాంటి చిన్ని కొరికలు కదా మనం కోరుకునేది, దానికి తృప్తిపడిపోతాం మనం. అట్లాగే వీళ్ళు కూడా బాబా మన అనుగ్రహంతో రైలు ఆలస్యంగా చేశాడు. చూచావా ఎంత దయామయుడు, ఒక్క విషయాన్ని మనల్ని ఒక్క నిమిషం కూడా మనల్ని వేచి ఉంచలేదు, మనం అనుకున్నట్టుగా అనుకుంటున్నాడు ఈయన. చూడు వచ్చాము, కరెక్ట్ రైట్ టైం వచ్చింది అని అనుకుంటూ వెంటనే ఇది సాయి దయ అనుకున్నారు. హేమాత్మం ఎదురుగా కూర్చున్నారు, ఇది పక్కన ఎదురుగా కూర్చున్నారు. అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే ఏ విషయాలు బాబా విషయాలు మాట్లాడుకుంటాడు. ఏది బాబా అదే ఎలా ఉంది, బాబా చూడండి ఎంతమందికి ఇలా చేశాడు, మనకు కూడా ఇలా చేశాడు అని అనుకుంటూ అలా మెల్లగా కళ్ళు మూతపడ్డాయి. ఎవరికి? దీక్షిత్కి. అలా కన్నులు మూతపడతానే కాసేపు హేమంత్ చూస్తాడు, నిద్రపోతున్నాడేమనుకున్నాడు. కొద్ది క్షణాల్లో మనిషి వాలిపోయాడు. మనిషి వాలిపోతేనే గబగబా పట్టుకున్నాడు. పట్టుకునేటప్పటికి పల్స్ చూస్తే పల్స్ ఆగిపోయాడు. పక్కనే పక్కన స్టేషన్ వస్తుంది, ఆ స్టేషన్లో గార్డ్ని వీళ్ళు పెట్టుకొని దించారు. అంటే అప్పటికే ఆయన ప్రాణం వదిలేశాడు. వెంటనే ఇంక దగ్గరుండి అంత్యక్రియలు చేశాడు. చూడండి అక్కడ జరిగింది. మొట్టమొదట ముందు రోజు భాగవతం చదువుకున్నాడు. స్వప్నంలో బాబా దర్శనమిచ్చాడు. వీళ్ళు ప్రయాణమైనప్పుడు ట్రైన్ సమయానికి ఆలస్యమైన వెళ్ళిపోయటానికి ట్రైన్ వచ్చింది. ఆ తర్వాత నామస్మరణ చేసుకుంటూ బాబా గురించి చెప్పుకుంటూ ఆ స్ఫురణతో కళ్ళు మూశాడు. అంటే చివరి క్షణం వరకు కూడా ఆ భగవంతుని ధ్యాసతో ఉండగలిగాడు. ఎలా ఉంటాడంటే అది అప్పటికప్పుడు నేను కూడా ఉండగలుగుతా అనుకుంటాను అనుకోండి, ఉండలేవు. మొట్టమొదటి నుంచి ఆ సాధన ఉంటే కదా ఉంటాం. మొట్టమొదటి మన సంస్కారం ఆ వైపు ఉంటే కదా అలా అనగలుగుతాం. అయితే అనడానికి అవకాశం ఉండదు. అందుకని మన పెద్దలు చెప్పారు, పురాణైనా ఈ జీవితం అనేది నీటి బుడగ లాంటిది, ఎప్పుడు టుపుక్కంటుందో మనకే తెలియదు. కాబట్టి నిరంతరము ఎరుగుతో కలిగి ఉండు. భజన ఎవరు కాదండి, ఎరుగుతో కలిగి ఉండు. అంటే భగవంతుడు ఒకడు ఉన్నాడు, ఆయన దైవలే మనం ఇలా నడుస్తున్నాము అనే భావనతో ఉండు.
నీ ఖాళీ సమయాన్ని భగవంతు నామస్మరణకి వినియోగించు. అంటే ఖాళీ సమయాల్లో మనకి ఎక్కువగా జీవితంలో ఖాళీ సమయమే చాలా వృధా చేసుకుంటున్నాం. పనేటప్పుడు పని చేసుకుంటున్నాం, కానీ ఖాళీ సమయం నాకు బోరుగా ఉందంటాం. ఎక్కడికో అంటాం. ఎక్కడికో వెళ్ళి ఆచిపుచ్చి కబుర్లని ఆ చెత్త అంతా మనసులో వేసుకునే బదులు 4 మంచి విషయాలు మాట్లాడుకోవడం, లేదా మంచి గ్రంథాలు చదువుకోవడం, ఇవేమీ నాకు చేత కాదు, సమాజ సేవా కార్యక్రమం చేయడం, ఖాళీ సమయం ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. ఇలా ఉన్నప్పుడు మన మనసు చంచలం కాదు. చంచలం కాకపోతే నిశ్చలంగా ఉన్నప్పుడు మన ప్రాణం వదిలేటప్పుడు కూడా ఆ చింతనతో వెళితే తిరిగి ఆ చింతనలోన జన్మలోని కడుపులోనే మనం పుడతామని భగవద్గీత కృష్ణుడు చెప్పుకున్నాడు. ఎందుకంటే ఏ జన్మ కృష్ణుడు చెప్పిన ప్రమాణం మనకి. ఎందుకంటే ఎవరు దేని స్మరిస్తూ శరీరం వదులుతారో ఆ స్మరణలోనే ఆ కుటుంబంలో పుడతాడు అని చెప్తారు. ఎలా పుట్టారండి? నిజంగా పుడతారా? అది నిజంగా జరిగించుందా? మన పూర్వం అసలు ఉందా? పూర్వ సంస్కారం మనకి ఇప్పుడు వస్తుందా అన్నట్టు ప్రశ్న వేసుకుందామా? వేసుకుందాము. వేసుకోవాలి. వేసుకోకపోతే ఎంత కథ బాగా అయిపోతుంది. మామూలుగా మన సంతానం బిడ్డ పుడతానే మనం ఏం చేస్తాము? అన్నప్రాసన చేస్తాం కదా. అన్నప్రాసన చేసేటప్పుడు ఏమేమి పెడతాం అక్కడ? అవసరం అదే అన్నప్రాసన అంటే కలిపి ముద్ద పెట్టామా, దేవుడి దగ్గర నోట్లో పెట్టచ్చు కదా. అదేమేమి పెడతాం? మళ్ళా పుస్తకాలు పెడతామా, బంగారు పెడతామా, డబ్బులు పెడతామా, ఆట వస్తువులు పెడతామా? ఈరోజు పెట్టరా? ఎందుకు పెట్టారు నువ్వు? రేపు ఏది పట్టుకుంటాడో అది వీడు ఆ సంవత్సరం వస్తుంది అనే కదా పెట్టుకుంటాం. అంటే ఇక సంవత్సరం ముందనే కదా మనం తెలిసి తెలియకుండా నమ్ముతున్నావా లేదా? వాడు బంగారు పెట్టుకున్నాడు. అబ్బా వీడికి నమ్మ అబ్బా వీడి డబ్బు ఇప్పిసాచిరా, పెన్ను పట్టుకో అంటాడు. వెనకలు చేరి వాడు చదువు బాగా రావాలని వాడు పెద్ద పెట్టుకోకుండా ఇనుము పట్టుకుంటాడు. ఇనుము పట్టుకుంటాడు, వీడు ఎవడు కొట్టాడు అంటే వాడి సంస్కారాన్ని బట్టి వాడు పట్టుకుంటాడని నమ్మకం ఉందా? సరే, సినిమాలకు పోతాం. అన్నమయ్య సినిమాకు పోతాం. అన్నమయ్య సినిమాలో అన్నీ పెడితే అన్నమయ్య దేన్ని పట్టుకున్నాడు? తన్ను పట్టుకున్నాడా? అంటే అనేక రచనలు వేశాడా? అంటే ఏంటి? మన గతంలో ఏ సంస్కారం ఉందో ఆ సంస్కారమే మనకి ఇప్పుడు వచ్చింది అని నిర్ధారణ అవుతుందా? అయినప్పుడు ఈ సంస్కృతి బాధపడినప్పుడు ఎందుకు బాధపడేది మళ్ళీ నేను? మరి భగవంతుడా నాకెందుకు కష్టం ఇచ్చావంటే నువ్వు రాసిందని కదా మార్కులు వేస్తున్నాడు. ఇక్కడ నువ్వే కదా మార్కులు వేసుకున్నావు, నువ్వే కదా రాసిందానికి నేను మార్కులు ఇస్తాడు. అటువంటి ఎందుకు బాధ? నా సంస్కారాన్ని బట్టి నేను చేస్తున్నా. సరే, ఎదుటి వాడి సంస్కారాన్ని బట్టి నేను తిడుతున్నాడు, నాకెందుకు బాధ? ఎదుటి వాడు పొగుడుతున్నాడు, ఎందుకు సంతోషం? అర్థమైంది ఇంకా? ఈ భావంతో అనుకోండి ఇంకా దుఃఖానికి తావు ఉండదు. ఇది మనం ఆలోచించుకోగలగాలి. గతంలో మనం ఎలా ఉన్నామో మనకి తెలియదు. దాని పని ఇప్పుడు అనుభవిస్తాను మహాత్మ ద్వారా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రహ్లాదుడు కూడా రాఘవేంద్ర స్వామికి జన్మించారు అంటారు. మీరు విన్నారో లేదో? సరే, సుబ్రహ్మణ్య స్వామి కూడా సనత్ కుమార్ యొక్క మహర్షి అంటారండి. సుబ్రహ్మణ్య స్వామి జన్మ కూడా అంటే వీటికి అందుకు ఆధారాలు ఉన్నాయి. ఇంకా అందులోకి ప్రవేశిస్తాం. కాబట్టి నిరంతరం భగవత్స్మరణలో ఉంటే ఆ భగవత్స్మరణంతో వెళితే తిరిగి ఆ భగవత్స్మరణ కుటుంబంలోనే మనం జన్మిస్తాము. భరద్వాజ మాస్టర్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ఇప్పుడు బాబా చెప్పాడు జన్మాంతర జ్ఞానం అధ్యాయంలో. మీరు సత్యం చదివారా? అందులో ఉంది బాబా గతంలో ఇలా ఉన్నాను, గతంలో ఇలా ఉన్నాను అంటాడు. గత జన్మలో నేను డబ్బు మీద ప్రీతితో పావు అయ్యాను, మరి ఇది పొరపాటు అనుకుని తెలుసుకున్న తర్వాత తిరిగి మనిషి రూపం పొందాను బాబా చెప్తాడు. అంటే దేని మీద ప్రీతి ఉంటే ఆ జన్మే ఆ సంస్కారం మనకు వస్తుంది. ఇప్పుడు దీక్షితరం తెలుసుకోవాల్సిందండి, ఉత్తమ సంస్కారం కలిగి ఉంటే ఉత్తమమైన జనం మనకు వస్తుంది అన్నప్పుడు ఇప్పుడు నేను దానికి ప్రయత్నం చేయాలి కదా. ఆ ఉత్తమ సంస్కారం మనసు నిలుపుకోవడం కోసమే కదా ఈ సత్సంగ ప్రయోజనం. ఈ సత్సంగ ప్రయోజనం అంటే ప్రదర్శన మాత్రం కాదు, మనల్ని సంస్కరించుకోవడం కోసమే ఈ సత్సంగ ప్రయోజనం. అట్లా ఇతడు నిరంతరం సాయి కృపకు పరవశిస్తున్న క్షణంలో ఏదో మాట్లాడితే కాదు, అది బాబా నామస్మరణ చేస్తూ అలా కళ్ళు మూసుకున్నాడు. తుది శ్వాస వదిలాడు.
ఇక్కడ విమానంలో తీసుకోమన్నాడు. విమానం అంటే ప్రయాణం సాగించడమే. అంటే ఏమిటి? అత్యంతమైన ఉన్నత స్థాయికి స్మరణతో. ఇక్కడ ఏమంటే విమానం అంటే బాహ్యమైన విమానమా, ట్రైన్ అన్న భావన కాదు. అత్యంతమైన ఉన్నత స్థాయికి అంటే ఉన్నతమైన జన్మకు తీసుకెళ్ళాడా లేదా? ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో పుష్పక విమానం వచ్చి భక్తొక రామ్ తీసుకుపోయినట్టుగా రామదాస్ వెళ్ళలేడు. రామదాస్ పిలిచి వెళ్ళాడా? సినిమా చూసాం కదా మనం. ఎక్కే విమానం అంటే నాకు విమానం అన్నాడు ఆయన. తుకారాం విమానంలో అంటే అర్థం కూడా తుకారాం తక్కువ, రామదాస్ ఎక్కువ అని కాదండి. ఇక్కడ తుకారాం విమానంలో వెళ్ళి అంటే ఏంటి? అలాగే పోలియామ తెలుసు, పోలియామ ఆమె కూడా విమానం చూపించింది కదా. అంటే ఏమిటి? ఉన్నత స్థాయిలో భగవంతు సన్నిధితో ప్రయాణం సాగించడం అని అర్థం అండి ఇక్కడ. అట్లా నిరంతరము ఆ భావనతో ఆ శిక్షణ మనసుకు ఇచ్చాడు కాబట్టి తుది శ్వాస వరకు ఆ భగవత్ స్మరిస్తూ ఆయనలో ఐక్యమయ్యాడు. అంటే 9 సంవత్సరాలు ఏ సేవలో గడిపాడో బాబా దగ్గర 9 సంవత్సరాలు ఒక దీక్షతో ఉన్నాడండి. అంటే ఇంతకుముందు వివరం చెప్తున్నాను. దీక్ష వచ్చిన తర్వాత ఇక్కడే ఉండిపోవాలనుకున్నాడు. అందుకోసంగా తను ఒక అంతస్తు కట్టాడు, బిల్డింగ్ కట్టాడు. పైన ఒక గది, కింద 4 గదులు. ఎందుకు? అక్కడే ఉండిపోవాలని. 9 నెలలు ఆ పై గదిలోంచి కిందకి రాకుండా సాధన చేయించాడు బాబా. ఆ సాధన నిరంతరం ఉన్నాడు కాబట్టి అటువంటి భావన కలిగింది. ఇక్కడ 9 అంటే 9 నవరంధ్రాలు గుండా మనము కూడా ఆ ధ్యాసతో కలిగి ఉంటే, రంధ్రాలంటే 2 రంధ్రాలు కంటు, చెవి 2 రంధ్రాలు, ముక్కు 2 రంధ్రాలు, నోరు 1 రంధ్రాలు, చర్మం 1 ఇట్లా రాసుకుంటే వీటన్నిటి ద్వారా కూడా భగవంతు స్మరణలో ఉంచుకోవడము. ఇదంటే అర్థం. అలా చూసేవారు అనుకోండి, ఇది కొత్త గంతలేదు ఏమోపోయారు. కాబట్టి కంటి ద్వారా నువ్వు భగవంతుని అంటే జ్ఞానాన్ని దర్శించు అని చెప్పడం అండి. ఇలా 9 మాసాలు గడపడం వల్ల అంతిమ శ్వాస విడిచాడు. ఇది విశ్వాసం అంటే భగవంతుని పట్ల ఎంత విశ్వాసం, అసంతల పట్ల విశ్వాసం కలిగి ఉంటే నువ్వు భగవంతుని సన్నిధిలో నిరంతరం ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే దీని ప్రమాణం ఏంటి? బాబా ఏం చెప్పాడు? ఆయన శరీరంలో ఉన్నప్పుడు బాబా ఏం చెప్పాడు? నన్ను ఎవరు నిరంతరం స్మరిస్తూ ఉంటాడో వాడు యోగక్షేమాన్ని చూస్తానని చెప్పుకున్నాడు. ఇది బాబా చెప్పిన మాట. ఇది బాబా చెప్పిన బాబా వాక్యం మనం కొట్టిపారేయకూడదండి. ఈ వాక్యమే భగవద్గీతలో ఉందా లేదా అనాల్సింత ఎవరు చేస్తే వాడు యోగక్షేమాన్ని చూస్తారు కృష్ణుడు చెప్పాడా లేదా అది ఇక్కడ బాగా చెప్పాడు. షిరిడీ సాయినాథుడు కొత్త విధానము, కొత్త సాంప్రదాయం ఏది విధించలేదండి, మనకు చెప్పలేదు. వేదం ఏం చెప్పారో అదే చెప్పుకుంటూ వచ్చాడు. అది మనం చూసుకోవాలి, పోలీసు చూసుకుంటూ రావాలి. మీ దృష్టి నాపై ఇప్పుడు ఉంటే నా దృష్టిపై ఉంటాను. నన్ను ప్రేమించే వారిపై నా దృష్టి ఉంటుంది. ఇది సాధ్యమే కదా మనకు కూడా. ఆయన సంగతి పక్కన పెడదాం. మనమైనా అంతే కదండి. మనం ఎవరు అభిమానంగా చూస్తారు, మనం మనం అభిమానంగా చూస్తాము. మరి మనమే చూసేటప్పుడు ఇంకా భగవంతుడికి ఇంకెంత అభిమానం చూడాలి. అంతేకాకుండా నిరంతరం కూడా మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూనే ఉంటాడు. ఈ పదం కంటికి రెప్పలని పదం వాడతాం కదండి. ఏంటి కంటికి రెప్పలా అంటే? కంటికి రెప్పలా అని వాడేస్తాం. ఏమిటి కంటికి రెప్ప ఏం చేస్తుంది? అది మన ప్రయత్నం ఉందా? మన ప్రయత్నం ఉందా? భగవంతుడు పెద్ద సత్యం మీరు చెప్పాలి. అంటే కంటికి రెప్పని కన్ను కొట్టుని రప్పని ఏ విధంగా చూడు, మన తెలియకుండానే టకటక ఆడుతుంది. నువ్వు పడుతూ లేదో మన చేతి అంటున్నామా? లేదు. నిద్రపోయేటప్పుడు ఆ రెప్పతుడి ఇలా ఉంటుందన్నమాట షేప్. అంటే నిద్రపోయేటప్పుడు కూడా దుమ్ము లోపల ప్రవేశించకుండా, ఇంతకుముందు లోపల ప్రవేశించిన దుమ్ముని ఒక పక్క నెట్టేస్తుంది. ఉదయం లేస్తే ఇలా అంటే వచ్చేటట్టుగా భగవంతుడు కూడా అందుకని కంటికి రెప్పలా కాపాడతాడు భగవంతుడు, కంటికి రెప్పలా భగవంతుడు కాపాడతాడు అంటే ఉద్దేశం అది. అలాగే అనుక్షణము కంటికి రెప్పలు ఎప్పుడు కాపాడుతుంటాడు, అది మనం గుర్తించలేకపోతున్నాం. భగవంతుడు ప్రతి ఒక్కరిని భగవంతుడు కంటికిలో కాపాడుతూనే ఉన్నాడు. అది మనం గుర్తించగలిగితే అదే సాధన, అదే ధ్యానం, అదే యోగం. ఆ ఎరుక కలిగి ఉండడమే. ఆ ఎరుక కలిగి ఉండదు బాబాయ్ అన్నాడు, నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నేను ఉన్నానని చెప్పాడు. అలా నిరంతరం చూస్తుంటే భగవంతుడి దృష్టి మన పట్ల ఎప్పుడు ఉంటుంది అని బాబా చెప్పుకున్నాడు. అంతేకాకుండా బాబా చూడండి
బాబా షిరిడీకి వచ్చినప్పుడు వేప చెట్టు గురుస్థానం అన్నాడు, అగ్ని గురు స్వరూపం అన్నాడు, నిరంతరము నా గురువు మసీదులో ఉన్నాడన్నాడు. అంటే నిరంతరము గురువుని నిరంతరము స్మరణలో తీసుకుంటున్నాడు బాబా. ఆ విధంగానే దీక్షిత్ కూడా బాబా సమాధి అయిన తర్వాత, శ్రీ వదిలిపెట్టిన తర్వాత ఆయన సంస్థానం తన ఇల్లుగా భావించాడు. అంటే విమానాలు తీసుకుపోయాడు కదా, దాని ముందుకు మనం వివరించుకోవాలి కదా. ఏం ఆయన మా స్పెషల్గా తీసుకుపోయాడంటే మనం పనిని బట్టే ఫలితం ఉంటుంది, మనం చేసే పనిని బట్టే ఫలితం ఉంటుంది. బాబా ఏ విధంగా అయితే తన గురుస్థానాన్ని నిరంతరం గుర్తు తెచ్చుకున్నాడో, ఈ దీక్షిత్ కూడా బాబా శ్రీ పెట్టిన తర్వాత ఆ సమాజ మందిరం అంతా కూడా తన ఇల్లుగా భావించాడు, తన బాధ్యతగా చేసుకున్నాడు. ఎందుకని అవన్నీ కూడా సాయి యొక్క ప్రతిరూపాలు. ఏది ఆ ద్వారకామాయి, ఆ సమాధి మందిరము, ఆ చావడి నిరంతరం తన పర్యవేక్షణలో జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు. ఇది అరుదైన సంస్కారం అట. ఎందుకు అరుదైన సంస్కారం అన్నారు? నాకు కూడా పూజ చేయాలని ఉంటుంది. ఎప్పుడా? ఆయన ఉన్నప్పుడు. ఆయన పోయిన తర్వాత ఆయన లేడు కదా, ఆయన భావన సహజంగా ఉంటుందా ఉంటుందా? ఉన్నప్పుడు సేవ చేశానండి, ఇప్పుడు ఆయన లేడు కదా, ఇంకేం పోతాం అన్నాడు, గుడికే మసీదుకి తిరిగిపోతాం అని అనుకుంటాం. కానీ దీక్షితులు అనుకోలే, ఆయన ఉన్నాడన్న భావనే ఉంది. మనం చూడండి, పటం అంటాం, సాయిబాబా పటం అంటాం, వెంకటేశ్వర పటం అంటాం, లక్ష్మీ పటం అంటాం. పటం అంటే పటమే మన దృష్టిలో కాదు, ఆయన యొక్క స్వరూపం అనుకుంటే ఆయన యొక్క స్వరూపం. ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఉన్నంత వరకు ఆయన పరిచయం చేస్తా కూర్చుంటాం. ఆయన వెళ్ళిన తర్వాత ఇంక మనం చెప్పేవాళ్ళు ఎవరు ఉండనేసి ఆయనకి చెప్పిన దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. సహజమే కదా. సరే, ఇది కూడా మీకు అర్థం కాలే, పక్కన పెడదాం. క్లాస్ రూమ్ పోదాం. క్లాస్ రూమ్ పోతే టీచర్ ఉన్నప్పుడు సైలెన్స్గా ఉంటాం. బుద్ధిమంతరాలు బయట స్టూడెంట్ అనుకుంటాం. టీచర్ ఎలా అవుతారే మన బుద్ధి ఏదో బయటపడుతుంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా. అంటే మనిషి ఉన్నప్పుడు ఒక విధంగా, మనిషి లేనప్పుడు ఒక విధంగా మన ప్రవర్తన ఉంటుంది. దీక్షితుకి అలా లేదు. ఆయన శరీరం వదిలిపెట్టినప్పటికి కూడా ఆయన ఏ విధంగా అక్కడ ఉన్నాడనే భావనతో, ఎంత క్రమశిక్షణతో ప్రతిరోజు హారతికి వెళ్ళేవాడు అనుకోండి. ఇప్పుడు ఆ శరీరం లేదు, కానీ ప్రతిరోజు హారతికి వెళ్ళేవాడు. బాగా భిక్షకి వెళ్ళేవాడు కదా, భిక్షకి వెళ్ళి అక్కడ పెట్టేవాడు. అర్థమని భావిస్తున్నాం. ఇక్కడ అరుదైన సంస్కారం అన్నాడు. అంటే ఏంటి? మనిషి ఉన్నా లేకపోయినా మన ప్రవర్తన ఒకే విధంగా ఉండాలి అని నేర్చుకోవాలండి. మన సదనం మీద ఆ సదనాన్ని తూచదపకుండా పాటించాలి అని నేర్చుకోవాలి. అందుకని ప్రతి ఒక్కటి మనం అనుభవించుకుని రావాలండి. మహాత్ముల యొక్క జీవిత విధానం చదివినప్పుడు, లేదా అవతార పురుషుల యొక్క జీవిత విధానం చదివినప్పుడు మన జీవితాన్ని అనుభవించుకుంటూ రావాలి. ఉదాహరణ కృష్ణుడికి ఒకే విషయం చెప్పుకుంటాం మనం, ప్రేమతత్వం. కృష్ణుడు చిన్నాటి స్నేహితుడు వస్తే ఏ విధంగా ఆదరించాడు. ఇప్పుడు కృష్ణుడు లేడు కదా, కాదు, ఆయన ఉన్నా ఆయన కథ విన్నాం కదా, అదేవిధంగా నేను ఆచరించగలిగితే నేను నిజమైన కృష్ణ భక్తుడిని, లేకపోతే ప్రదర్శన భక్తుడిని అని మనం గ్రహించాలండి. ఈయన అరుదైన సంస్కారంగా అలా ఉన్నాడు. మామూలుగా సామాన్యంగా ఏమన్నా మహాత్ముడు సిద్ధం వస్తే మనం ఏమంటాము, ఆయన లేరు కదా అంటాం. ఇంకా నా తిరిగినోడు ఏమంటాడంటే, ఆయన ఎక్కడ లేరండి, గుడికే పోవాలంటాడు. నా బోటు కాదు, మీ బోటు ఎవరు చెప్పాలి. ఈ మాకు ఆయనంట, ఒక వాడాడ రోజు గుడికి పోతా ఉందంట. వాడేమన్నాడంటే, ఏమ్మా భగవంతుడు మీ సర్వవ్యాపుడు అన్నారు కదా, ఆయన అంతటా ఉన్నాడు కదా, గుడికి పోవాలన్నా అన్నాడంట. ఎవరు? వాళ్ళ ఇంటి ఆయన. సరే, ఈ మధ్య కరోనా ఒకటి వచ్చింది కదా, ఈ మధ్య 2-3 ఏళ్ళ మొదలురా కరోనా ఆయన తెలియంది. తెలియని తర్వాత హాస్పిటల్ జాయిన్ చేశారు. అప్పుడు ఏం అవసరం వచ్చింది మనకి కరోనాలో? బ్రీతింగ్ ప్రాబ్లం. కాబట్టి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ కావాలంటే సిలిండర్ కావాలా. సిలిండర్ పెడతారంట. గాలి అంతటా ఉంది కదండి, మీకు ఎందుకు సిలిండరా? మీ సిలిండర్ ఎందుకో అంతటా ఉంది గాలి, ఎందుకు హాస్పిటల్ జాయిన్ అవ్వాలి మీరు? హాస్యం కాదు, వాస్తవమే. భగవంతుడు అంతటా ఉన్నాడు. దేవాలయంలో ప్రతి తీర్థక్షేత్రంలో వాళ్ళు ఎక్కువ శక్తి అక్కడ ఇమ్మడబడి ఉంటుంది. కాబట్టి
మనకు ఉన్న శక్తి చాలదు, ఉన్న అది చాలక కదా మన హాస్పిటల్ జరిగిందా, ఏమంతే కదా, అది చాలదు కాబట్టి మనం సిలిండర్ పెట్టుకున్నాం, ఆక్సిజన్ సిలిండర్. అలాగే మన యొక్క జ్ఞానం తక్కువ చాలదు కాబట్టి ఆ దేవాలయానికి వెళితే ఆ దేవాలయ మంత్రోత్తరంతో అక్కడ ఉన్న దివ్యశక్తి మనని పవిత్రం చేస్తుంది. అంటే ఛార్జింగ్ లాగా సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు కరెంట్ ఉంది, ఛార్జింగ్ బ్యాటరీలో ఎక్కుతా ఉంది కదా, కరెంట్ పోయినప్పుడు వెలుగుతుంది కదా, అందుకు ఛార్జింగ్ అవసరం కదా. కరెంట్ ఉన్న దాన్ని ఛార్జింగ్ ఎక్కించుకుంటుందా ఆగిపోతుందా, దానికి ఎంత కెపాసిటీ ఉందో అంతవరకు ఎక్కించుకుంటుంది కదా. మనం కూడా అంతే, మనం కూడా ఛార్జింగ్ ఎక్కించుకుంటాం అనుకోండి, మన కషాయం వచ్చినప్పుడు అజ్ఞానంలో పడడం, టక్కలు బల్బు వెలుగుతుంది. ఒరే నువ్వు అనుకునే భావన తప్పురా నాయన అని జ్ఞానం వెలిగించుకోవడానికి ఆ ఛార్జింగ్ పనికి వస్తుంది. ఇప్పుడు అర్థమైన భావిస్తుంటున్నాం సార్ అందరికీ. ఇట్లా ఆయన మనం మా గురువు మనసత్రే ఉన్నాడు కదా, ఈ సహజంగా అంటూనే ఉంటారండి. మాస్టర్ గారి విద్యలో కూడా మాస్టర్ గారి ఆరాధన, మాస్టర్ గారి జయంతి, ఒంగోలు పోతాం. ఒంగోలు పోయే వాళ్ళు ఏమంటారు జనాలు, మాస్టర్ గారికి ఊళ్ళో లేడా, మనం చేసుకుంటే పోలేదా అని అన్నవాడు కూడా ఉన్నామండి. నిజంగా ఆయన అక్కడ ఉన్నాడన్న భావన స్థిరంగా ఉంది, ఆ మాటకే ఉంది. ఎందుకంటే మహాత్ముల సన్నిధిలో ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఉన్న స్థితి మనం గ్రహించగలమా? గ్రహించలేదు, మనం పామరులం కాబట్టి. అందుకని తీర్థయాత్రలు ఎందుకు వెళ్ళమంటున్నారు? శివుడు మన ఊళ్ళో లేడా? కాశీ పవిత్రం ఎందుకు చెప్పారు? వెంకటేశ్వర మన ఊళ్ళో లేడా? వెంకటేశ్వర గుడికి మనం పోలాం, బ్రహ్మాండంగా కలిసి చూడొచ్చు చేయడా? అబ్బా తిరుమల పోవాలనుకుంటాం, ఎందుకని? ఏముంది అక్కడ? అక్కడ ఆదిశంకరాచార్యులు శ్రీచక్రం వేశాడంట మూలస్థానంలో. ఆ ప్రభావం, ఆ వైబ్రేషన్స్ మనం లాగుతుంది అంతే. అది ఎంత శక్తి సంపన్నది జగద్గురు ఆదిశంకరాచార్యులు అంటే. ఆయన దగ్గర పర్యటించాడు కదా, తిరుమల అది స్థాపించాడు. ఆ వైబ్రేషన్ మనం లాగుతుంది. ఎంత కష్టం ఉన్నప్పటికీ చూడండి, మనం క్యూలో పోతూ ఉంటాం, తిట్టుకుంటూ ఉంటాం, పట్టుకుంటూ ఉంటాం, తోసుకుంటూ ఉంటాం. ఆ ఆనందంలో అడుగు పెడతానే పెట్టి బయటకు వస్తారు, అదే ఉందండి దర్శనం అంతే కదండి. ఇది వాసు జరిగే మాట. ఇది ఇంతవరకు మనం తోసుకుంటా గిట్టుకుంటా మన పక్కన కొట్టుకుంటా వాళ్ళు కూడా చూడండి స్వామి చూడండి మన పక్కన చూపిస్తాం అనమాట. ఆ ప్రైవేట్ వైబ్రేషన్స్ అది. అందుకని వెళ్తారు దేవాలయాలు. పని రోజు గుడికి పోతారండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. పని పాట లేదు వీళ్ళకి, రోజు కొత్త సాయంత్రం 2 రోజులు గుడికి పోవాలన్నా, 3 పూట తిట్టాలి కదా, ఒక పూట తిన మానేయకూడదా? అంటే ఇక్కడ విమర్శ కాదండి, ఆత్మవిమర్శ ఇది. ఇక్కడ దిక్కు ఇలా చేశాడు, ఆయన ఉన్నా లేకపోయినా కూడా సరే, ఆయన ఉన్నట్టు ఏ సేవ అయితే చేస్తున్నాడో అదే సేవను చేశాడు. అందుకని ఆయన ప్రీతి పాత్రుడయ్యాడు. అంటే అన్ని పనుల్లో కూడా భగవంతుని దర్శించాడు. ఈ మాట ఈ దీంట్లో కాదండి, ములగూడ వెంకయ్య స్వామి మనం ప్రతి సత్తాగా వివరించుకుంటున్నాం. వెంకయ్య స్వామి దగ్గర అంత సేవకులు ఉంటారు కదా, ఒకటి భిక్షకు వెళ్ళేవాడు ఉంటాడు, ఒకటి కట్టెలు తెచ్చేవాడు ఉంటాడు, ఒకటి దుందు చూసేవాడు ఉంటాడు. ఈ పనులని వెంకయ్య స్వామి ఉన్నారు. స్వామి ఇంకా అవసాన దశ అంటే 1981, 81.5 అంటే 81 సంవత్సరం మళ్ళీ ఆగస్ట్ అయిన తర్వాత 82 ఆగస్టు ఆయన సరి వదిలిపెట్టింది. ఈ మధ్యలో సేవక స్వామి మీరు సమాధి అయిపోతుంది కదా, తర్వాత మేము ఏ పనులు చేయాలన్నారు. మీరు వెళ్ళిపోయింది మేము ఏ పనులు చేయమంటాం అన్నారు. ఇప్పుడు మీరు ఏ పనులు చేస్తున్నారో ఆ పనిలో నేను ఉన్నానని చెప్పాడు. ఇదే మీరు చెప్పాడు కదా, పనియే దైవం అని చెప్పాడు కదండి. అందుకని ఇక్కడ బాబా చెప్పినా ఎవరు చెప్పినా ఒకే విధానం. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి, మనం పెట్టేది ప్రతి పనిలో కూడా భగవంతుడు ఉన్నాడు. మనిషి ఉన్నప్పుడు ఒక పని, మనిషి లేనప్పుడు ఒక పని చేయకూడదు. పనే కాదు, మన ప్రవర్తన కూడా ఉండకూడదు. సమాజంలో ఒకటి తన బాధ్యత సక్రమంగా నిర్వర్తించుకుంటూ వచ్చాడు. అంటే బాబా ఏ విధంగా అయితే అగ్నిని గురుసులను చూశాడో అగ్నిని కూడా నిరంతరం కాపాడేవాడు, మెలుకుని అంటే ఆరిపోకుండా చూసుకునేవాడు. ఇలా తన నిరంతరము ఆయన సేవలోనే ఉన్నాడు. ఇది ఏ కొద్ది మందికి కానీ లభించదు. ఇది మనం ఆలోచించుకుందంటే బాబాని ఆరాధిస్తున్నాము, బాబా లేడని భావం లేదు. బాబా ఎప్పుడు ఉన్నాడు, భగవంతుడు ఎప్పుడు ఉన్నాడు, రాముడు కూడా ఉన్నాడండి, కృష్ణుడు కూడా ఉన్నాడు. పిలిస్తే పలికే వస్తువులు ఉన్నారు, మనం పిలిచే విధానం తెలియడం లేదు. మనం ఉడిపి అనుకుంటా నాకు గుర్తుంటే కృష్ణుడు మాకు ఏ వైపు ఉంది, కిటికీ వైపు ఉంది. కరెక్ట్ గుర్తుపట్టారు మీరు. ఎందుకు కిటికీ వైపు వచ్చాడు ఆయన? ఒక భక్తుడు నిరంతరం పూజ చేసేవాడు. ఆ పౌరహితులు ఏమంటే అడ్డుపడ్డారు, ఏదో
వాడు చేసి ఈ కిటికీ దగ్గర కూర్చుని కృష్ణ నేను చూడలేకపోతున్నాను అంటే ఈపుకు దగ్గర పడుతుందా నేను చూడలేకపోతున్నాను భక్తులు కృష్ణ టక్కని తిరిగాడు. ఆ చేపలాకనే గమ్మున్నాను నేను అంటే తిరిగాడు. అంటే అండి కృష్ణుడు అది విగ్రహం అంటామా కృష్ణుడి రూపం అందామా? అదే కదా బాగా చెప్పింది. మరి పాట రూపంలో నేనే ఉన్నాను రా అని ఎంతమంది నిరూపణివ్వలేదు ఆయన. అలాగే ఈ దీక్షిత్తు ఆయన వదిలి ప్రతి ఒక్కటి కూడా ఆయన గురువు స్వరూపంగా చూశాడు. ఇది ఎంతమందికి వస్తుంది? ఇప్పుడు భరద్వాజ మాస్టర్ విషయం కూడా కావచ్చు కాక ఆయన లేదంటే బాగా చాలామందికి ఉంది. ఆయన లేకుండా ఎక్కడ పోయాడు? ఆయన చివరిగా ఈ గ్రంథం రాసేటప్పుడే గ్రంథం రాసిన తర్వాత కింద వాడి పేరు అడ్రస్ రాస్తారు కదా మామూలుగా. రచయిత రాసిన తర్వాత స్థలము, ఏ ఊరు, డేటు, వాడి పేరు రాస్తారు. ఏ గ్రంథం రాసినా కూడా సరే పేరు రాశాడు, డేట్ వేసాడు, స్థానం మాత్రం మీరున్న చోటు అని రాశాడు. ఎప్పుడు 88 జూలైలో అనుకుంటా. మీరున్న చోటు అన్నాడు. స్థానం అంటే అది ఆ దృష్టి పడింది అనుకోండి. ఆయన నా పక్కనే ఉండాలంటే నా చూపు ఎలా ఉంటుంది, నా మాట ఎలా ఉంటుంది, ఇతను నిందిస్తానా, ద్వేషిస్తానా, అనవసరం తగులు పెట్టుకుంటానా? మళ్ళా దేవాలయం సన్నిధిలోనే, మాస్టర్ గారి సన్నిధిలోనే, బాబా సన్నిధిలోనే నువ్వెంత నేనెంత అనుకుంటున్నావు. మరి ఎంతమంది అవగాహన చేసుకున్నాం? అవగాహన కోసం అది ఎవరన్నా. కాబట్టి ఇది చాలా కొద్దిమందిగా ఉంటుంది. అందుకనే ఆయన చిరస్మరణీయుడు. చిరస్మరణీయుడు అంటే చిరకాలము స్మరించదగిన వాడు. మన జీవితం అలాగుండా. గాంధీ మహాత్ముడు చిరస్మరణీయుడు, అబ్దుల్ కలాం చిరస్మరణీయుడు, వివేకానంద చిరస్మరణీయుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిరస్మరణీయుడు. ఎందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చింది ఇక్కడ? ఆయన విగ్రహం పెద్ద విగ్రహం పెట్టారు కదండి, తెలుసా? తెలుసా తెలియదు? ఎందుకు చేశారు ఆయనకి? చిల్లర వల్ల రాజ్యాలంతా కూడా కలిపాడండి ఆయన మన దేశంలో. స్వరాజ్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక పరిపాలిస్తూ ఉంటే వాళ్ళు పోయి మెప్పి చెప్పి నాకు చెప్పి మన కుటుంబం రా అని చెప్పేసి అందరిని కలిపాడండి ఆయన. అందుకని ఈ మధ్య సర్దార్ వల్లభాయ్ పటేల్ పెద్ద స్టాచ్యూ పెట్టారు. మన జీవితం అలా చిరస్మరణీయంగా ఉండాలి. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా కాదు జీవితాలు. ఏమి సాధించాం, ఏ విధంగా బతకతారు అందరూ, ఏమి దా మార్గం ఎలా ఉంది అని ఆలోచింపజేసేది ఈ మహాత్మ చరిత్ర అంతా కూడా. కాబట్టి ఒకప్పుడు బాబా ఇతనికి తను వేసుకున్న కఫ్ని కూడా ఇచ్చాడు. బాబా హస్బెండ్తో కలిగిన వస్తువు రావాలంటే అదృష్టం అండి. దాని ఎంత గొప్ప మహత్యం ఉంటుందా అని కూడా మీరు అడగచ్చు. అది చొక్కాకి తిరిగి చొక్కా ఇస్తే ఏముంటుందంటే అనుమానం వల్ల ఏముంటుందా? మహనీయుల స్పర్శతో ఉంటుంది కాబట్టి ఉంటుంది. అక్కడ కింద ఒక పువ్వు కింద పడింది ఈడ, అందరు నాకుస్తే బాగు, నాకుస్తే బాగు, నాకుస్తే మాకు పువ్వే కదండి. ఈ పువ్వు కింద పడితే అనుకుంటారా? ఆయన సన్నిధిలో కింద పడితే అనుకుంటారు. అంటే మహాత్ముల యొక్క స్పర్శతో వచ్చి ప్రతి ఒక్కటి పవిత్రము అని గుర్తుపెట్టుకోవాలి. నేను పెట్టా ఇక్కడ వస్త్రాలు, ఇది కూడా మహాత్ముల దగ్గర వస్త్రాలండి. ఇక్కడ నాగమంది స్వామి అనుసారంలో ఒక ఆయన ఉన్నాడు, అలాగే పాలపాడ గురువు గారు ఒక ఆయన ఉన్నాడు, గోపాల స్వామి ఒక ఆయన ఉన్నాడు. ఆ ముగ్గురు వస్తారు. ఎందుకు ప్రశాంతంగా ఎందుకు పెడతామంటే వారి యొక్క ప్రతిరూపాలు ఇవి. ఇది మనకు తెలుసో తెలియదు అందరికీ. ఏదో అసలు ఏదో పెట్టినా అనుకుంటున్నారు కొంతమంది, కొత్తగా వచ్చిన అందరూ కూడా. ఎందుకు ఇది పూజ చేస్తున్నామంటే వారికి స్పర్శ మనకి అందరికీ ప్రభావం కలుగుతుంది. ఇంటికి బాధ రావాలి, అందుకు ఆ వస్త్రాలు తెచ్చి పెట్టడం. అది మన పూర్వజన్మ సుకృతం. మన సత్సంగాలకి మనం వెళ్ళినప్పుడు మనకి అవి వారి ప్రసాదంగా లగి ఇచ్చారు కాబట్టి. ఆవిడ ఎక్కడ సత్సంగా ఉంటుందో నాడిపేట ఒక సెట్టు, సూళ్ళూరుపేట ఒక సెట్టు, టౌన్లోకి ఒక సెట్టు, 3 సెట్లు ఉంది ఇది. అంటే వాళ్ళకి ముగ్గురు పంచుకున్నాను అనమాట. ఒకే దగ్గర సూళ్ళూరుపేట ఉండకుండా ఒకరే తింటే అజీర్ణం చేస్తుంది కదా. అందుకని ఇవ్వడమే అంటే ప్రేమతో మాత్రం కాదు. అట్లాగా వీరికి ఒక కఫ్నీ కూడా ఇచ్చాక అంతేకాదు అతని సర్వబాధ్యతను వహిస్తాను అని బాబా చెప్పుకున్నాడు. వహించారు కూడా. అందుకనే నేను విమానాన్ని తీసుకుపోతానని ముందుగానే హామీ ఇచ్చాడు. ఆ ప్రకారంగానే ఈ దీక్షిత్ మరణ సమయంలో ఆ స్ఫురణతోనే కాకా దీక్షిత్ తన అంతిమ యాత్రని గడిపాడు.
ఇదండి ఈ దీక్షిత్, ఈ కాకా దీక్షిత్ విమానయానంలో పొదవి అంటే, ఇక్కడ విమానయానం అంటే భౌతికంగా విమానం కాదు, విమానం పైన ఉంటుంది, ఆకాశంలో పోతుంది. మన జీవితం కూడా ఆకాశంలో ధ్రువ నక్షత్రంలాగా పెరిగిపోవాలి. అలా నేను వెల్లడిస్తానని ఇప్పుడు దీక్షిత్ గురించి ఇప్పుడు దాదాపు 4-5 సత్సంగాలు. దీక్షిత్ కూతురు చనిపోతే ఎలా స్పందించాడు? వీళ్ళ కూతురు బాబాసిలో చనిపోతుందండి. బాబాజీ తీసుకొస్తాడు, అక్కడ చనిపోతాడు. ఎలా ఉంటుంది చెప్పండి మన మనసు? దూరంగా ఉంటే చనిపోతే నాకు చెప్తామండి, దగ్గర తీసుకొస్తే కూడా ఆయన చనిపోయితే ఎంతటి భావన కలిగి ఉండాలి? అతడు ఒకటే భావించాడు, సావు తథ్యం ఎక్కడ ఉన్నా కూడా సరే. ఆయన శరీరం చనిపోతే ఉత్తమైన శరీరాన్ని భావించాడు. మనం కూడా కాశీలో చనిపోతే మంచిది అనుకుంటాం కదండి. ఎందుకు అనుకుంటాము? ఏ చచ్చిపోతే ఉండలా అంటే కాశీ పవిత్రమైన క్షేత్రం కాబట్టి. మరి బాబాస్ అనేది కాశీ క్షేత్రం లాంటిది. కాశీ క్షేత్రం నివాసచ్చ జాహ్నవీ చరణోదకం గురు విశ్వేశ్వర సాక్షాత్ తారకం బ్రహ్మనిత్యయ. అది ఆయన సన్నిధి. దోమలు అనేవాడు వాళ్ళ భార్య చనిపోతే మాసికం పెడతారు, తద్దిని పెడతారు, నెలలో పెట్టేవాడు ఉన్నారండి ఇప్పుడు కూడా. ఒక 6వ మాసంలో సిడి గుచ్చి పెట్టమన్నాడు బాబా. అంటే ఏంటి? ఆయన వారికి ఉత్తమ గతి ఇవ్వాలని. కాబట్టి ఈ దీక్షిత్ సంఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సింది, నిరంతరము జాగరూకతో భగవంతుడు మనకు అప్పగించిన పనిని ఆయన పనిగా స్వీకరించుకుంటూ చేసుకుంటే అదే స్వధర్మము. ఆ ధర్మాన్ని మన భరద్వాజ మాస్టర్ గారు చెప్పించాడు. నీ ధర్మాన్ని నిర్వర్తించు. ఆ నిర్వర్తించడమే గొప్ప తపస్సు. ఎందుకంటే మనం చాలా సత్తంగా వివరించుకున్నాం తపస్సు అంటే ఏమిటని. గత సోమవారం చెప్పినట్టు గుర్తున్నాను. తపస్సు అంటే ఏమిటి? మన దృష్టి తపస్సు అంటే ఏమిటి? జపమాల జడలు పట్టుకున్నాడు. ఇది యక్ష ప్రశ్నలో ఒక యక్షుడు ధర్మాన్ని అడుగుతాడు. తపస్సు అంటే స్వధర్మమే తపస్సు, సామాజిక ధర్మమే తపస్సు. దీనికోసంగా ఇల్లు వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, జనాలు వదిలిపెట్టే అవసరం లేదు. నువ్వు ఉన్న దగ్గరే నీ ధర్మాన్ని వర్తిస్తే అదే గొప్ప తపస్సు. ఆ తపస్సుని బాబా దగ్గర దీక్షిత్ చేశాడు. ఇలా చేయమని భరద్వాజ మాస్టర్ గారు ఈ సన్నిధి గ్రంథం మనకు అందించారు. దీన్ని గుర్తుపెట్టుకొని మనం సరైన జీవన విధానంలో పయనిస్తూ భగవంతునికి అత్యంత సన్నిధంగా ఉండడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव